1 మిలియన్ సభ్యుల సంఖ్యతో జనసేన రికార్డు సృష్టించింది. 2014లో మొదలైన జనసేన 10 ఏళ్లలో 10 లక్షల క్రియాశీలక జన సైనికులతో ముందుకు సాగుతోందంటూ ఆ పార్టీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును మరో వారం రోజులు పొడిగించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఓట్ ఆన్ అకౌంట్, బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూ అక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 5 నుంచి 6 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. వచ్చే నెల 5 నుంచి 6 వరకు ఆమె ఫిజీ వెళ్తారని పేర్కొంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు ముర్ము న్యూజిలాండ్ లో పర్యటిస్తారు. ఆగస్టు 10న తిమోర్ లీస్తే చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తాతో భేటీ అవుతారు. ఆగస్టు 1న చంద్రబాబు శ్రీశైలానికి వెళ్లనున్నారు. అక్కడ శ్రీశైలం జలాశయాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. కృష్ణా నదిలో జలహారతి సీఎం చంద్రబాబు ఇస్తారు. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ఈ రోజు అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలే టికెట్ ఇవ్వకపోవడానికి కారణమా అన్న ప్రశ్నపై ఆయన స్పందించారు. బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వదని తెలుసు, అందుకే పగటి కళ్ళు కన్ను అన్నారు. తన కుమారుడు టికెట్ పొందడమే కాకుండా విజయం సాధించాడని పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ కి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి అవినాష్ దుబే లేఖ రాశారు. రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ పరిధిలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఉంటున్న విద్యార్థుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని, కోచింగ్ సెంటర్లలో నరకయాతన అనుభవిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నామన్నారు. మురుగు కాల్వల నిర్వహణ సరిగ్గా లేదని విన్నవించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన మహిళలు ప్రపంచ రికార్డు సాధించారు. గరియాబంద్ జిల్లాలో 17,000 మంది మహిళలు ఒకే రోజులో 85,000 పళ్ల మొక్కలు నాటారు. దీంతో రికార్డు సృష్టించారు. అమ్మ పేరు మీద ఒక చెట్టు పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు కొత్తగా పెళ్లైన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. దీని గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 1 నుంచి చెప్పులు, షూల రేట్లు పెరగబోతున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం తెలుస్తోంది. మార్కెట్ లో విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు కావాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఆగస్టు 1, 2024 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారణకు కేరళ ప్రభుత్వం కొత్త రూల్ ప్రవేశపెట్టింది. బైక్ మీద వెనక సీట్ లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడడం నేరంగా పరిగణించింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని చెప్పింది. నూతన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.